ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం నుండి 19వ అధ్యాయం చివరి వచనం మట్టుకు చదువుకుందాము. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గం న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గం న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపం చేయుటను బట్టియే గదా అతడు మరణం నొందును. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గం న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నీవు 19వ అధ్యాయము. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహం వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను. కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదాయెను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయిరి. తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరి ఒక దాని చేపట్టి దాని పెంచి కొదమ సింహంగా చేసెను. ఇదియు కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాని పట్టుకొనుటకు పొంచియుండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతముల మీద ఎన్నటికిని వినబడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగెలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్ష వల్లి వలె నుండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. అది మేఘముల నంటునంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహురౌద్రము చేత అది
పెరికి వేయబడినదై నేల మీద పడవేయబడెను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను, మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యంలో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది, మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది. గనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటియు విడువబడలేదు. ఇదియే ప్రలాపవాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.